హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీలేఖాస్ వరల్డ్. టుడే ఇస్ సండే అంటే మనకందరికి ఏం గుర్తొస్తుంది? చికెన్ ఫిష్ అలా. సో మాకు వచ్చేసి ఈరోజు సండే స్పెషల్ చికెన్ బిర్యానీ, అది కూడా మా అమ్మ చేతితో. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ప్రిపేరింగ్. బాగా వాష్ చేసిన చికెన్ని మనం తీసుకోవాలి. దాంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 3 స్పూన్స్, అలాగే నిన్న మనం చేసిన మసాలా పేస్ట్ ఉంది కదా, అదొక 3 స్పూన్స్. అంటే నిన్న పెట్టిన వ్లాగ్ అనమాట, నిన్న చేసింది కాదు, ఫ్రెష్గా చేసింది. అలాగే ఒక 2 స్పూన్స్ పసుపు, 3 స్పూన్స్ కారం, అలాగే చికెన్ మసాలా పౌడర్ వచ్చేసి ఒక 1 to 2 స్పూన్స్ వేసుకోండి. మీరు ఇంకా బిర్యానీ మసాలా అలాంటివన్నీ వేసుకోవచ్చు. అండ్ యాడ్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ వేసుకోండి. అలాగే ఒక 3 స్పూన్స్ ఆయిల్, చాలా ఇంపార్టెంట్. ఆయిల్ వేయడం వల్ల మసాలా అంత పీసెస్కి పడుతుంది, లేకపోతే డ్రైగా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ కూడా చాలా ఇంపార్టెంట్. లెమన్ వేయడం వల్లే మనకి టేస్ట్ అనేది వస్తుంది బిర్యానీలో. అలాగే ముక్కలు కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు అవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఒక 3-4 మినిట్స్ వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి, ఆ మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టినంత వరకు. ఇంకా మీరు దీంట్లోకి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, మా దగ్గర లేదు కాబట్టి మేము వేయలేదు. మా మమ్మీ అయితే బాగా మిక్స్ చేసి చేసింది. ఇప్పుడు దాంట్లో కర్డ్ యాడ్ చేశారు మా మదర్. కొంచెం ఎక్కువ కర్డే పడుతుంది, గ్రేవీ కావాలి కాబట్టి. ఇప్పుడు కర్డ్ కూడా వేసిన తర్వాత మనం చాలా బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే కర్డ్ అంతా లైక్ చిన్న పీసెస్లా ఉండిపోతుంది. ఆర్ఎల్స్ మీరు ముందే దాన్ని కర్డ్ని బీట్ చేసి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. మేమైతే మాకు టైం లేదు కాబట్టి అలా చేసేసాము. మీరు బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని, బాగా అంటే చాలా బాగా. దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఒక 1 hour వరకు. ఇప్పుడు మనం రైస్ నానబెట్టుకుందాం. మేము 1 గ్లాస్ బాస్మతి రైస్, అలాగే 2 గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నాం. ఇప్పుడు వాటిని సోక్ చేయాలి ఒక 1/2 hour వరకు, ఎక్కువ సోక్ చేయకూడదు. అలాగే మేము ఇప్పుడు మా గార్డెన్లో నుంచి పుదీనా కట్ చేసుకుంటున్నాం. మీరు కూడా ఇంట్లోనే పెంచుకోండి, ఎందుకంటే ఇంట్లో పెంచుకున్న వాటికి ఎక్కువ ఫ్లేవర్ అనేది ఉంటుంది, ఆర్గానిక్ కాబట్టి. మనం ఏం కెమికల్స్ లాంటివి వాడం. చాలా ఈజీగా పెరుగుతుంది పుదీనా ఇంట్లో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఆల్రెడీ 1 hour పాటు మ్యారినేట్ చేసిన చికెన్ని స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేయాలి. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ ప్రిపరేషన్ కోసం బిర్యానీ వెజల్ తీసుకోవాలి. కొంచెం మందంగా వెడల్పుగా ఉన్న వెజల్ తీసుకోవాలి, అప్పుడే మనకి బిర్యానీ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే బిర్యానీ కూడా కింద అడుగంటదు. ఫస్ట్ మేమైతే గీ యాడ్ చేసాం, ఒక 2 స్పూన్స్ గీ. అలాగే ఆయిల్ ఒక 3 స్పూన్స్. యాడ్ చేసి బాగా మరగనివ్వాలి. దాని తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఫ్రై చేయాలి, ఒక 1 minute వరకు ఫ్రై చేయాలి. అప్పుడే ఫ్లేవర్స్ అంతా రైస్కి పడుతుంది. ఇప్పుడు ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకోవాలి, స్లైసెస్లా కట్ చేసుకోవాలి. అవి కూడా కట్ చేసుకొని వెజల్లో వేసుకొని ఫ్రై చేయాలి.
కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. దాంట్లోకి పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 చిల్లీస్ తీసుకొని వాటిని స్లిట్ చేసుకొని ఫ్రై అవుతున్న వెజల్లో వేసుకోవాలి. చిల్లీస్ వేసుకున్నాక బాగా ఫ్రై చేయాలి. మీరు మీ స్పైస్ లెవెల్స్ బట్టి వేసుకోవచ్చు. కొంచెం తక్కువ తిన్న వాళ్ళు ఒక 3 వేసుకోండి. మేమైతే ఎక్కువ స్పైస్ తింటాం కాబట్టి 4 వేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై అనివ్వాలి. మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టిన రైస్ని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువసేపు రైస్ని సోక్ చేయొద్దు, ఒక 30 మినిట్స్ అలా సోక్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ మనం మూత పెట్టుకున్న దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి అదే లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఫ్రై చేయాలి. దాంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోండి. మీ క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి, మీరు తీసుకున్న రైస్ చికెన్ క్వాంటిటీ బట్టి. ఇప్పుడు దాంట్లోకి పుదీనా యాడ్ చేసుకోండి. పుదీనా కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు బాగా ఫ్రై అవుతూనే ఉండాలి అది. అలాగే కొరియాండర్ తీసుకొని కట్ చేసుకోవాలి మనం. కొరియాండర్ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం టేస్ట్ కోసమే. పుదీనా మాత్రం ఎక్కువ వేసుకోవాలి, బికాస్ పుదీనా ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి. అలాగే 2 టొమాటోస్ తీసుకోవాలి. ఎక్కువ టొమాటోస్ కూడా యాడ్ చేయకూడదు, స్వీట్నెస్ వస్తుంది మళ్ళీ. అది కూడా మనం స్లిట్స్ లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ కూడా యాడ్ చేసాం కదా, బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అవనివ్వాలి అన్నీ కలిపి. కొంచెం సేపు మూత పెట్టుకోవాలి మనం, మగ్గాలి కాబట్టి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి టొమాటోస్. ఇప్పుడు మనం 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అంటే 1.5. అలాగే నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసేసినా కూడా బిర్యానీ అనేది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ తీసుకోవాలి నార్మల్ రైస్ అయితే. అదే బాస్మతి రైస్ అయితే 1.5 తీసుకోవాలి 1కి. మేము 3 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి 5.5 వేసాము. ఇప్పుడు బాగా బాయిల్ అవ్వాలి ఆ వాటర్ అంతా. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా రైస్ యాడ్ చేసుకుంటాం. ఒకేసారి యాడ్ చేసుకుంటే వాటర్ అనేది వేడిగా ఉంటుంది కదా, మనమే తులుతాయి. ఒకేసారి యాడ్ చేయకండి దయచేసి, ఇది రిమైండర్. కొంచెం కొంచెం మాత్రమే వేసుకోవాలి. అలాగే బిర్యానీ ప్రాసెస్ అప్పుడు కూడా మనం ఎక్కువసేపు గరిటె పెట్టి ఎక్కువసేపు తిప్పకూడదు. రైస్ అనేది విరిగిపోతుంది, ముక్కలు ముక్కలు అయిపోతాయి రైస్ అనేది. జస్ట్ ఏదో ఒక్కసారి అలా కలపాలంతే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం లిడ్ పెట్టుకుందాం. లిడ్ పెట్టుకున్న తర్వాత 50% బాయిల్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రైస్ యాడ్ చేసాం కాబట్టి ముందు వేసేసుకుంటే మనకి రైస్కి ఎంత పడుతుందో అంత తెలియదు. సాల్ట్ ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రైస్ వేసుకున్న తర్వాత 50% ఉడికిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి.
ఇప్పుడు దానిపై మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీ ఉంది కదా, అది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు గ్రేవీ కనుక ఎక్కువ ఉంటే వాటర్ యాడ్ చేసుకున్నప్పుడే చూసుకోండి. ఫస్ట్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీ యాడ్ చేసుకోవాలి. పీసెస్ చూసారు కదా ఎంత టెండర్గా కుక్ అయ్యాయో. అది కూడా 70 to 75% వరకు కుక్ చేయాలి, మొత్తం కుక్ చేయకూడదు పీసెస్ని కూడా. ఇప్పుడు అలా కుక్ అయిన పీసెస్ని ఉడుకుతున్న రైస్లో వేసుకోవాలి మనం. అలాగే ఫ్లేమ్ కూడా మీడియంలో కానీ లైక్ స్లోలో కానీ ఉండాలి, హైలో ఉండకూడదు. ఇప్పుడు గ్రేవీ యాడ్ చేసుకోండి. ఒక్కసారి గ్రేవీ యాడ్ చేసుకొని జస్ట్ అలా ఒక్కసారి మాత్రమే కలపండి, ఎక్కువ కలిపేయకండి. చెప్పాను కదా ఆల్రెడీ రైస్ అనేది బ్రోక్ అయిపోతుంది కాబట్టి. జస్ట్ ఒకే డైరెక్షన్లో కలపాలి. మాది కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం మా మదర్ ఎక్కువ సార్లే కలిపారు. చూసుకోండి, మళ్ళీ కింద మళ్ళీ వైట్ రైస్లా ఉండిపోతుంది. అలా కాకుండా మొత్తం కలిసేంత వరకు కలపాలి, ఒకే డైరెక్షన్లో కలపాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు కావాలంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు, గీలో రోస్ట్ చేసుకొని. ఇప్పుడు దానిపైన కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. అలాగే గీ కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక లెమన్ తీసుకొని హాఫ్ లెమన్ మాత్రమే అందులో పిండండి. 1 లెమన్ మొత్తం పిండమాకండి, బికాజ్ మళ్ళీ 1 లెమన్ వేస్తే కొంచెం పుల్లగా అయిపోతుంది. హాఫ్ లెమన్ మాత్రమే పిండండి. యూజువల్లీ ఎవరు లెమన్ యాడ్ చేయరు, మీరు లెమన్ ఈసారి యాడ్ చేసి చూడండి, మా స్టైల్లో చేయండి, మీకు తెలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించాలి. ఒక 15 మినిట్స్ వరకు మగ్గించండి. అప్పుడు ఇలా వస్తుంది, బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. సిమ్లోనే మాత్రమే పెట్టాలి, హైలో పెడితే కింద మాడిపోతుంది. సో ఎంతో రుచికరమైన టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి కదా. సో కొంచెం ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. టేస్ట్ చేద్దామా? చాలా బాగుంది, మీరు కూడా